ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అదేంటి యాక్చువల్ నిఖిల్ ఒక ఆల్బమ్ చేశాడు కదా, అది ఫస్ట్ ఆల్బమ్. ఇంతవరకు డ్యాన్స్లు కూడా అసలు ప్రైవేట్గా డ్యాన్స్లు వెయిట్ చేసింది కూడా లేదు. సో ఫస్ట్ టైం నిఖిల్ ఆల్బంలో చేసి అది రిలీజ్ కూడా. హీరోయిన్ అయితే సోనియా, తను డ్యాన్స్ చాలా బాగా చేసింది. అమ్మాయి కూడా బాగుంది. ప్లస్ అంటే యాక్చువల్గా కొంతమంది ఈ సాంగ్ బాగుండలేదు, అది అట్టర్ ఫ్లాప్, డ్యాన్స్ బాగాలేదు ఇది అంటున్నారు. మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం, వాళ్ళు ఇంట్రెస్ట్తో వాళ్ళు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో బాగుందని అంటేనే ఎవరైనా దాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. బాగుండలేదంటే అందరూ ఇంకా అనుకోవడం ఏంటంటే ఇది సాంగ్ అంతా బాగాలేదు, కావాలని చెప్పి ఒక రోజులోనే షూటింగ్ అయిందంట. ఒక రోజులో షూటింగ్ అవ్వటం ప్లస్ కొరియోగ్రాఫర్ అంతా అనిపించలేదు, దానివల్ల ఫ్లాప్ అయింది అన్నట్టు మనకందరి లేటెస్ట్ న్యూస్. బట్ చూడాలి. యాక్చువల్గా ఇట్లా ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేశాడు అనమాట. అల్లూరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా క్వశ్చన్లు అడిగాడు. మ్యారేజ్ ఎప్పుడని చెప్పి అడిగాడు. మ్యారేజ్ ఎప్పుడని చెప్పి అడిగితే మీ మదరు ఫోర్స్ చేస్తున్నారా అని చెప్పి అడిగితే లేదు, మా మదర్ ఏం ఫోర్స్ చేయట్లేదు కూడా. ఎందుకంటే ఆ టైం వస్తే ఆటోమేటిక్గా అది అంతే జరిగిపోతుంది. అంతేగాని మనం ఎంత ప్రాబ్లం అయినా మనకి ఏది కూడా జరగదు. అందుకనే మైండ్ సెట్ని నేను అట్లా సెట్ చేసుకున్నా, అది ఎప్పుడు అవ్వాలంటే అప్పుడే అవుతుందని చెప్పి. ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగాడంటే, ఎవరైనా లవ్ బ్రేకప్ వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, వాళ్ళకి ఎట్లా గెట్ ఇన్ అవ్వటం అని చెప్పి దానికి అడ్వైజర్ అడిగితే ఒకటే చెప్పాడు నిఖిల్. ఇప్పుడు లవ్ చేశారంటే అది వచ్చి ఒక బుక్ అనమాట. బుక్లో చాలా మోరల్ స్టోరీస్ ఉంటాయి, నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ బాగుంది అని చెప్పి మనము అదే చేయాలని చెప్పి ట్రై చేస్తే మన లైఫ్ కూడా బాగుండాలని లేదు. సో నిఖిల్ని వచ్చేసి లవ్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్, లవ్ బ్రేకప్ అయినా ఏదైనా కూడా వాళ్ళు ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ ఉంటే ఏదైనా చేయగలరు. అసలు నేను థింక్ చేయలేదు వేటి గురించి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జరిగినాయి. అవన్నీ జరగటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అదంతా సెట్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడాడు అనమాట. యాక్చువల్గా దానిలో చేసిన హీరోయిన్ అడిగితే హీరోయిన్ వచ్చేసి ఇలా సోనియా, తను వచ్చేసి సీరియల్లో చేస్తుంది, చాలా ఫేమస్ అని చెప్పి చెప్పాడు. సో ఇది వచ్చేసి లేటెస్ట్ నిఖిల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.